ప్రొద్దుటూరులో గోల్డ్ వ్యాపారి కిడ్నాప్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. సివిల్ మోటార్స్ లో పోలీసులు అత్యుత్సాహం చూపించారని ఆరోపణలు వచ్చాయి. తమ్ముడు అప్పు చేసి ఐపీ పెడితే ఆ డబ్బులు చెల్లించాలంటూ అన్నపై ఒత్తిడి చేశారని తెలుస్తుంది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన బంగారు వ్యాపారి తన కంటి శ్రీనివాసులను ఓ ప్రైవేట్ ఎస్టేట్ లో రోజంతా బంధించారని ఆరోపణలు వచ్చాయి. తన తమ్ముడు వెంకటస్వామి బాకీదారులకు డబ్బు కట్టినా ఇంకా ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని శ్రీనివాసులు తెలిపారు. 13 మందికి సంబంధించి బాకీ నిమిత్తం బంగారం కానీ ఆస్తుల డాక్యుమెంట్లు కానీ ఇవ్వాలని కోరారని వెల్లడించారు. తనను ఎస్ఐ, 2 కానిస్టేబుల్ వెంట తీసుకెళ్లి 1 టౌన్ సీఐ తిమ్మారెడ్డికి అప్పగించారని తెలిపారు. సీఐ తిమ్మారెడ్డి, విజయవాడకు చెందిన సీఐ వసంత కలిసి తనని ఒక ప్రైవేట్ స్టేట్ బంధించి అప్పు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా బాధితుడు చెబుతున్నాడు. పోలీసులు తనను చంపేస్తానని బెదిరించారని కూడా ఆరోపిస్తున్నారు. 7 కోట్ల విలువైన తమ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకువెళ్లారని బాధితుడు శ్రీనివాసులు చెబుతున్నారు. తన బంగారు దుకాణం తాళాలు కూడా తీసుకున్నారని ఆరోపించారు. 13 మంది దగ్గర అప్పు చేసినాడు. అప్పు చేస్తే నన్ను నిన్న రాత్రి 8 గంటల సమయంలో పోలీసు వాళ్ళు పిలుచుకొని పోయినారు. శివాలయం సెంటర్ కాడ నుంచి పిలుచుకొని పోయిన తర్వాత అక్కడ కొరపాటు రోడ్లో నుంచి పిలుచుకొని పోయి అక్కడి నుంచి ఇంకొక వెహికల్లో పిలుచుకొని పోయి అక్కడి నుంచి అక్కడ నిమ్మకాయ సుధాకర్ రెడ్డి దాంతో నన్ను ఉంచినారు. వెంకటస్వామిని కూడా అక్కడే ఉంచి అతను అప్పులు ఇచ్చిన వాళ్ళందరి పేర్లు సారు రాసుకొని వచ్చినాడు. వాళ్ళందరికీ బంగారు ఇవ్వాలంట. ఆ బంగారు ఎంత ఇవ్వాలా ఏం కథ అనేది సారు దాంట్లో చూసి చెప్తున్నాడు. దాని ప్రకారం సారుకు డాక్యుమెంట్లు ఇప్పుడు మీ దగ్గర డబ్బు లేదు కాబట్టి డాక్యుమెంట్లు ఇవ్వండి అని సారు చెప్తా ఉంటే సరేనని నేను ఒప్పుకొని డాక్యుమెంట్ ఇస్తాడని చెప్పి పిలుచుకొని వచ్చిన సార్. ఎవరున్నా సారు? రైట్. ప్రొద్దుటూరులో గోల్డ్ వ్యాపారి కిడ్నాప్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. సివిల్ మోటార్స్ లో పోలీసులు అత్యుత్సాహం చూపించారనే ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ. వరలక్ష్మి, ప్రొద్దుటూరులో గత శుక్రవారం రాత్రి ఎవరైతే కిడ్నాప్ గురయ్యారో ఈ తనకంటి జ్యువెలర్స్ సంబంధించినటువంటి యజమాని శ్రీనివాసును పోలీసులే కిడ్నాప్ చేసి తర్వాత నిన్న సాయంత్రం ఆ ఇంటి దగ్గర వదిలిపెట్టడం జరిగింది. ఈ ఒకరోజు ఈ ఉంచుకోవడం వెనక అనేక కారణాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఏదైనా కేసు నమోదు చేస్తే నేరుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించాల్సినటువంటి పోలీసులు ఒక ప్రైవేట్ ఎస్టేట్ తీసుకెళ్లి ఈ బంగారు వ్యాపారి ఎవరైతే ఉన్నారో శ్రీనివాసులను నిర్బంధించి తమ్ముడు చేసినటువంటి అప్పులకు సంబంధించిన అప్పులు చెల్లించాలని, అందుకు సంబంధించిన బంగారు తర్వాత డాక్యుమెంట్, ఇంటి ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్ ఇవ్వాలని ఒత్తిడి చేయడం అనేది ప్రొద్దుటూరులో కలకలం లేవింది. అయితే శ్రీనివాసు తను బంగారు వ్యాపారంలో భాగంగా 2015 నుంచి 2018 వరకు హైదరాబాద్ చెందినటువంటి హేమంత్ శర్మ అనే వ్యక్తితో వ్యాపార లావాదేవీలు నిర్వహించారు. తర్వాత 2021లో ఈ డబ్బులు లావాదేవీలు వచ్చిన విభేదాల కారణంగా అతని మీద దాడి చేశారు. ఒక కేసు నమోదైంది. ఆ కేసు సంబంధించి తీసుకెళ్లామని పోలీసులు తర్వాత చెప్తూ ఒక 41 నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పుడైతే శుక్రవారం రాత్రి కిడ్నాప్ గురైనటువంటి శ్రీనివాస్ సంబంధించినటువంటి ఆచూకి చెప్పాలంటే ఆయన భార్య శ్రీలక్ష్మి నిన్నంతా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది. చివరకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదలాంటి జోక్యంతో పోలీసులకు ఫోన్ చేసి అసలు ఎవరైతే కిడ్నాప్ గురైన వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలి, తర్వాత ఆచూకు చెప్పాలంటూ గట్టిగా ఒత్తిడి చేయడంతో నిన్న రాత్రి తీసుకురావడం జరిగింది. అయితే నిన్న రాత్రి వచ్చిన పోలీసులు కేసు 41 నోటీస్ ఇచ్చిన సందర్భంలో కూడా ఏదైతే శ్రీనివాస్ సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు, బంగారు దుకాణం సంబంధించిన తాళాలు తీసుకెళ్లడం మరింత అనుమానాలకు దారితీస్తుంది. తర్వాత ఎవరైతే వసంత్ అని విజయవాడ వచ్చినారని చెప్తున్నట్టు ఒక పోలీస్ అధికారి కూడా ఇందులో ఉండడం, తర్వాత వారి యొక్క వ్యవహార శైలి, తర్వాత వాళ్ళ తీరు కూడా కొన్ని వివాదాస్పదంగా కనిపిస్తోంది. మొత్తానికి ప్రొద్దుటూరు 1 టౌన్ సీఐ తిమ్మారెడ్డి గాని, తర్వాత 3 టౌన్ సీఐ వేణుగోపాల్ రెడ్డి గాని, తర్వాత ఈ కేసు వ్యవహారంలో అనుసరించినటువంటి లేకుండా ప్రవర్తించే తీరు వివాదాలకు దారితీస్తుంది. తర్వాత బాకీదారుడు ఎవరైతే ఉన్నారో కిడ్నాప్ గురైన శ్రీనివాసుడు తనకు ఎటువంటి ఆస్తుల వ్యవహారాలతో సంబంధం లేదని, తను ఎవరికి బాకీ లేదని, తమ్ముడు తీసినటువంటి అప్పులకు సంబంధించి ఇప్పటికే చెల్లించామని చెప్తున్నప్పుడు కూడా పోలీసులు నా మీద ఒత్తిడి తెస్తున్నారు. తన కళ్ల ముందరే తన తమ్ముడిని ఆ ప్రైవేట్ ఎస్టేట్ లో బంధించి దారుణంగా చిత్రహింసలు పాలు చేశారని చెప్తున్నారు. వరలక్ష్మి. రైట్ శర్మ, థ్యాంక్ యూ.